నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుఫాను బాధిత రైతులకు నెల రోజుల్లో పరిహారాన్ని అందించాం. అన్నదాతలకు వెన్నుదన్నుగా సీఎం జగన్ నిలిచారన్న మంత్రి ముత్తంశెట్టి. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త. యాప్స్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. తిరుమలగిరిపై విద్యుత్ అలంకరణలో శిలువ ఆకారం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం. టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్న అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 31 నుండి 3 రోజుల శిక్షణ తరగతులు. హాజరు కానున్న యోగా గురువులు. నివర్ తుఫాను బాధిత రైతులకు నెల తిరగకుండానే పంట నష్టపరిహారం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 3వ విడత రైతు భరోసాలో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా రైతన్నల ఖాతాలో జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 7,565 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. 11.30 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందజేశామని అన్నారు. రైతు భరోసా 3వ విడత కింద 44,530 మంది రైతులకు 15.55 కోట్ల రూపాయలను జమ చేశామని అన్నారు. రైతన్నలకు 11 పథకాలను అమలు చేస్తూ తమ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని వెల్లడించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయచంద్, జేసీలు పాల్గొన్నారు. అది నియోజకవర్గాల వారికి కూడా మీకు ఉంది, డిపిఆర్ ఇస్తారు, ఏ నియోజకవర్గం వెళ్తారు, అది జిల్లాకు సంబంధించి. అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది రైతుల గురించి చెప్తున్నారు. ఈ రోజున సరే మేము మాట్లాడినా కూడా మీరు కొన్ని ఛానల్స్లో కొన్ని పేపర్లు వేస్తారు ఏదని అన్ని పేపర్లు కూడా ఇవ్వటం కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అందరూ చూసారు లేదో. మరి ఒక 11 రకాల పథకాల రూపంలో రైతులకి 61,400 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దానిలో లబ్ధిదారులైన రైతులు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 51 లక్షలు, సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 14 లక్షల మంది రైతులు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా మరి 15,67,000 మంది రైతులు, 47 మంది రైతులు, మరి నష్టపరిహారం 13 కోట్లు మంది రైతులు, 13 లక్షల రైతులు. ఇలా మొత్తం 61,400 కోట్ల మంది రూపాయలు రైతులకి 11 రకాల రూపాల్లో చెల్లించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసాం గతంలో ఎప్పుడైనా సరే పంట నష్టం జరిగితే ఆ పంట నష్టం కోసం రైతులు కళ్ళు కాయలు కాచినట్టు చూసేవాళ్ళు. 3 నెలల, 6 నెలల, సంవత్సరమా, ఒకసారి మరి 2 సంవత్సరాలు అయిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఈ రోజున మొత్తం యావత్ రైతాంగం అంతా కూడా 13 జిల్లాల్లో కూడా రైతులు ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, మరి మీ అందరూ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తుఫాన్ వచ్చి పంట నష్టం జరిగితే ఆ పంట నష్టం ఆ జిల్లాలో అధికారులు చెప్తున్నారు మినిమం 15 రోజులు అవుతుంది ఎన్యూమరేట్ చేయడానికి. ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో ఉంది కదా అని ఇన్స్టెంట్ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? మీ అకౌంట్లు ఖాళీ అయినట్లే. అధిక వడ్డీలతో మిమ్మల్ని పట్టి పీడించడం ఖాయం. తీసుకున్న లోను చెల్లించడంలో ఒక్కరోజు తేడా వచ్చినా మీకు బెదిరింపు కాల్స్తో గుండెదడ పుట్టిస్తారు. ఇలాంటి ఘటననే గోపాలపట్నంకు చెందిన బెల్లాల సత్యనారాయణకు ఎదురైంది. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ నిర్వాహకులు వేధింపులు తట్టుకోలేక బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నాడు. కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. బెల్లాల సత్యనారాయణ 50 లోన్ యాప్స్ ద్వారా 4 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. వారం రోజుల గడువులోనే వడ్డీలను బాధిస్తూ వసూలు చేసుకుంటున్నారు. 90% చెల్లించిన మిగిలిన మొత్తాన్ని కూడా కడతావా చస్తావా అంటూ వేధింపులు ప్రారంభించారు. వీరి టార్చర్ తట్టుకోలేక తమను ఆశ్రయించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి యాప్స్ ను ఎవరూ వాడొద్దని పోలీసులు సూచించారు.
వితిన్ 7 daysలో కట్టేయాలి. సో అలా కట్టడం వల్ల 90% నేను పే చేసేసాను. సో నా అవసరం తీరేది కాదు, ఇంకా నేను ఏదైతే నీడ్ ఉందో నేను నీడ్ తీరేది కాదు. సో నేను మళ్ళీ తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పే చేయడం ఇంకా సరిపోయేది, నాకు నా నీడ్ తీరేది కాదు అసలు యాక్చువల్గా. ఆ విధంగా నేను కంటిన్యూగా ఓవరాల్గా 40-50 యాప్స్లో నాకు తెలియకుండానే నేను ఇన్స్టాల్ చేసుకొని లోన్ తీసుకొని వాళ్ళకి పే చేస్తున్నవాడిని, రోజు పే చేస్తూ ఉండేవాడిని. సో ఒక రోజు వచ్చేసరికి నేను 90% ఆన్ టైం పే చేసేవాడిని. ఒక రోజు వచ్చేసరికి నాకు ఒక 1 day టైం కావాలి, నేను లోన్ పే చేస్తాను, రీపే ఈఎంఐ డ్యూరేషన్ చేస్తానంటే వాళ్ళు అన్నారు 1 day కాదు, 1 day ఏమో మ్యాక్సిమం 3-4 hours, 6 hours ఇస్తాను టైం, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే కల్లా పే చేయాలి. నా దగ్గర మనీ లేదు సార్, నేను కడతానంటే. అయితే అక్కడి నుంచి వాళ్ళు రోజుకి ఈ యాప్స్ అనే వాళ్ళందరూ 70-80 సార్లు కాల్ చేయడము అవన్నీ చేసేవారు. నీకు రెగ్యులర్గా నా వర్క్, నా ఫ్యామిలీని నేను మెయింటైన్ చేయలేదు, నేను అసలు చూసుకోలేకపోయాను. వల్ల వైజాగ్ రిటర్న్ అవ్వడం జరిగింది. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఒక 50 యాప్స్ నుంచి ఒక 4 lakhs అమౌంట్ తీసుకున్నాడు. మనకి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అని ఉన్నాయి కదా, దాని నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇతను 90% రీపే చేశాడు. అయినా సరే యాప్ కాల్ సెంటర్ నుంచి ఇతనికి రోజు ఒక 70 to 80 థ్రెట్ కాల్స్ రావడం, అలాగే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్లాక్ చేస్తాను బెదిరించడం, అలాగే ఇతను రిలేటివ్స్ కూడా త్రూ వాట్సాప్ డిఫాల్టర్ అని చెప్పి ఇతన్ని ఇన్సల్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 354 కింద 506 IPC అండ్ సెక్షన్ 66C అండ్ 67 ఆఫ్ IT యాక్ట్ వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేసాం. మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లోన్ యాప్స్ని ముందు వాడద్దు. అలాగే ఎవరైనా దీనికి బాధ్యులు అంటే ఎవరైనా సఫర్ అవుతున్నా సరే మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎనీ పోలీస్ స్టేషన్ ఇన్ ద సిటీ వెళ్ళి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలో సిలువను పోలి ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి ఖండించారు. మీడియా సమక్షంలో ఆయనే దగ్గరుండి భక్తులకు విద్యుత్ అలంకరణను ప్రత్యక్షంగా చూపించి వారి అభిప్రాయాలను సేకరించారు. విద్యుత్ అలంకరణలో ఏర్పాటు చేసిన కలశాలను కొందరు సిలువతో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. భక్తులు కూడా అది సిలువ ఆకారంలో లేదని చెప్పడంతో టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరో సోషల్ మీడియాలో ఎవరో ప్రచారం చేశారని చెప్పడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో చెప్పిన విధంగా అక్కడనైతే శిలువ అనేది ఏది లేదు. అక్కడ సాక్షాత్తు అన్ని భగవత్ స్వరూపాలతో పాటు కలుషం అనేది కనబడుతుంది అందరికీ కూడా. ఒకవేళ ఎవరైనా కూడా ఇటువంటి ప్రచారం చేసినప్పుడు దానికి మా సైడ్ నుంచి అంటే హిందూ ధర్మ ప్రకారంగా మేము అనుకున్న విధానం ప్రకారంగా ఇంత చిన్న విషయాల్లో కూడా మీడియా కానీ ఎవరు కానీ ఎటువంటి అటెన్షన్ ఇవ్వకుండా మా ధర్మాలను మమ్మల్ని పరిరక్షించుకునే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ విషయాన్ని మేము చర్చించినప్పుడు ఈ విషయంతో మా ధర్మమే డిగ్రేడ్ అవుతుంది. స్వామి శేషాద్రి గారు వేరే రకంగా అనుకోకండి. ఏ విషయాన్ని అయినా కూడా ప్రతి విషయాన్ని చేయడము ఆడవాడేయడము అది ఎందుకు చేస్తున్నారు, అనాలోచితంగా చేస్తున్నారు. దీనివల్ల హిందూ సోదరులు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయా, ఈ రకంగా చేయడం అనేది తప్పు పద్ధతి. ఇక్కడ మనం డెకరేషన్ చేసినటువంటి నామాలు ఆంజనేయ స్వామి గరుడాల వారికి మధ్య ఆంజనేయ స్వామికి మధ్య పూర్ణ కుంభం ఉంటుంది. ఇది మనకు ఎన్నో గత కొన్ని ఏళ్ళుగా ఇలాగే మనం బ్రహ్మోత్సవాలకు వైకుంఠ ఏకాదశికి ఇలాంటి మంచి పర్వదినాల్లో మనం టెంపుల్ను డెకరేషన్ చేస్తాము. ఈ రకంగా డెకరేషన్ చేసేటప్పుడు ప్రతిసారి మనం ఈ కుంభాన్ని పెడుతూ ఉంటాం. దీన్ని ఫోటో తీసి మార్ఫింగ్ చేసి సిలువ ఆకారంలో తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది చాలా విచారకరం. దానిపైన మేము తీవ్రంగా స్పందించి ఈరోజు కంప్లైంట్ పోలీస్కి ఇచ్చాం. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి తగిన చర్యలు తీసుకోమని హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు మా పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ పైన దీనికి పనిచేసినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన నిందలు మోపినందుకు హార్ట్ఫుల్నెస్ సంస్థ రీసెట్, రీఫ్రెష్, రీహార్ట్ అనే అంశాలతో ధ్యానాన్ని నేర్పించేందుకు డిసెంబర్ 31, జనవరి 1-2 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. ఆశా పరివర్తన అనే యుగంలోకి ప్రవేశిద్దామని పిలుపునిచ్చింది. 2021 నూతన సంవత్సరాన్ని ధ్యానం నేర్చుకోవడంతో ఆరంభించాలని నినాదమిచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న రీసెట్ పేరిట యోగా, ధ్యానం ద్వారా సహజ సిద్ధతని పెంపొందించుకోవడం,
రిఫ్రెష్ పేరిట చైతన్యం నింపడం ద్వారా గతం నుండి విడుదల కావడం, రీహార్ట్ ద్వారా అంతరంగ అనుసంధానంతో పరివర్తనకు తోడ్పాటు అందించడం వంటివి ధ్యానాంశాలుగా రూపొందించింది. ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7:30 వరకు నిర్వహించే ధ్యాన తరగతుల్లో యోగా ఋషి బాబా రామ్దేవ్, సిస్టర్ బీకే శివాని, దాజీ, శేఖర్ కపూర్, గౌర్ గోపాల్ దాసులు మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. ధ్యాన తరగతుల్లో పాల్గొనాలనుకునేవారు 8939589295 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి నమోదు కావచ్చునని నిర్వాహకులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి తెలిపారు. నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని దేవిరెడ్డి అన్నారు. ఈ కరోనా తగ్గుముఖం పట్టాలని, జర్నలిస్టుల సంక్షేమం బాగా ఉండాలని, జర్నలిస్టులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తుందని చెప్పి పెంచారు. ముడిసర్లో రోడ్డు చిన్నగదిలి దీన్ దయాల్పురంలో నివాసం ఉంటున్న తాను భూ కబ్జా చేశానని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం లేదని కంచర్ల సందీప్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ సృజనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా 40 సెంట్ల భూమిని తాను కబ్జా చేశానని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తాను కబ్జా చేశానని విజయసాయిరెడ్డి వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడికి తాను వీరాభిమానని, ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. మన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు నాపైన చాలా ఆరోపణలు చేశారు. నేను భూ కబ్జావాదినని, ప్రజల దగ్గర దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి నేను డబ్బులు సంపాదిస్తున్నానని ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే, సందీప్ అనే వ్యక్తి కృష్ణాపురం గోశాల దగ్గర 40 సెంట్లు మామిడి తోట కబ్జా చేశాడు. ఆ కబ్జా చేసిన భూమిని తిరిగి జీవీఎంసీ స్వాధీనం చేసుకుందని ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా విజయసాయిరెడ్డి గారిని, అయ్యా మీరు పెద్దలు, మీరు నోటికొచ్చినట్టు వాగితే సరిపోదు. నేను కబ్జా చేశానా లేదా, నాకు ఎక్కడైనా భూమి ఉందా, మీరు చెప్తున్న 40 సెంట్ల భూమి నాదా, లేకపోతే నా బంధువుల పేరు మీద ఉందా, నా ఫ్రెండ్స్ పేరు మీద ఉందా, నా వెనకాల తిరిగే వాళ్ళ పేరు మీద ఉందా, ఎవరి పేరు మీద ఉంది, నాకు అసలు ఆ భూమి ఎలాగొచ్చింది, ఎవరి స్వాధీనంలో ఉంది, నా దగ్గర నుంచి ఎప్పుడు జీవీఎంసీ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు, నాపై చర్యలు ఏమన్నా తీసుకున్నారా, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని మీరు చెప్తున్నారు పత్రికాముఖంగా. నా దగ్గర నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు అంటే జీవీఎంసీ అధికారుల దగ్గర ఏమన్నా సాక్షి ఉందా, నా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నాపైన ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా? ఇవాళ 60 గజాల సైటు ఆక్రమిస్తేనే దాన్ని జీవీఎంసీ వాళ్ళు కొట్టేసి నానా హంగామా చేసి ప్రెస్ను రిలీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. అలాంటిది 40 సెంట్లు ఇవాళ ఆ భూమి రేటు బయట మార్కెట్ విలువ కాకుండా గవర్నమెంట్ ప్రకారం అయితే 4 కోట్లు, మార్కెట్ వాల్యూ 8 కోట్లు, మీరు చెప్తున్న భూమి విలువే. విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల బకాయి జీవితాలను చెల్లించాలని సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. 4 నెలల బకాయి జీతాలతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన 16,000 వేతనాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కుమార్ అన్నారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించి కార్మికులకు పెరిగిన జీతాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 5 నెలల నుంచి కూడా జీతాలు చెల్లించట్లేదు.
జూలై నెల నుంచి ఇప్పటి వరకు కూడా అనా పైసా ఇవ్వటం లేదు. ఈ 5 నెలల నుంచి పిల్లల్ని పోషించుకోవడం, కుటుంబాలను గడపడం, ఇళ్లద్దలు చెల్లించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇచ్చే జీతం అరకొర జీతం ఇస్తున్నారు. ఆ అరకొర జీతం కూడా ఇన్ టైంకి రాకపోవడం వల్ల పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ని, కలెక్టర్ గారిని వీళ్ళందరినీ అడుగుతున్నాం. మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కరోనా టైంలో పనులు చేసాం. ఎవ్వరూ చేయలేటువంటి పనులు మా ప్రాణాలను ఫలంగా పెట్టి పనిచేసాం. కాబట్టి గవర్నమెంట్ అప్పుడు మాకు చప్పట్లు కొట్టింది, పువ్వులు జల్లింది, సన్మానాలు చేసింది, అభినందనలు తెలియజేసింది. మేము కోరుకుంటున్నది మా కడుపుల చప్పట్లతోనూ పువ్వులతోనూ కడుపులు నిండవు. కాబట్టి మా జీతాలు మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఏవో బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కాంట్రాక్టర్లు, యాజమాన్యం గత 5 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. గౌరవ కలెక్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. అయ్యా, మాకు 5 నెలల జీతాలు మీరు చెల్లించకపోతే మేము ఛార్జీలకు కూడా అప్పులు చేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా జీతాలు మాకు వెంటనే ఇప్పించండి అని చెప్పేసి అన్నాం. కలెక్టర్ గారు వెంటనే చొరవ చూపించి పాలవుతున్నామండి. తర్వాత అద్దెలు కూడా కట్టుకోవడం కష్టమవుతుంది. నడిచి రావాల్సి వస్తుందండి డ్యూటీలు చేస్తూ. ఏ నెలకు ఆ నెల రెగ్యులర్గా చేయమని మన కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఇప్పుడు విన్నవించుకోవడానికి వచ్చాము. దానికి స్పందించి కలెక్టర్ గారు వెంటనే సంతకం చేశారు. వారికి మా కృతజ్ఞతలు, మా కార్మికులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దయచేసి మా యందు ఈ అశ్రద్ధ చేయకుండా ఇక మీదటైనా నెలవారీగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందుతాయని ప్రభుత్వ రైల్వే పోలీస్ విశాఖ డీఎస్పీ ఆర్ శ్రీనివాస్ అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రాజ్య పురస్కార్ అందుకున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యూత్ లీడర్ హరీష్ కుమార్ ను అభినందించారు. స్కౌట్స్ లో రాష్ట్రపతి పురస్కారానికి కూడా అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాంబాబు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న వాయిద్య కళాకారులు క్షురకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య తెలిపారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వాయిద్య కళాకారులు, కేశఖండనశాల ప్రతినిధులు చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం మధురవాడ చంద్రంపాలెంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా సేవలందించిన దివంగత నాయకుడు సీరా గురుమూర్తి నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ వెంపటాపు నూకరాజు, సంఘం రాష్ట్ర కార్యదర్శి నరవపైడిరాజు, అర్బన్ అధ్యక్షుడు అప్పలరాజు, రమేష్, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం, తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ కాబోయే రాజధానికి వచ్చి ఇక్కడ పవిత్రమైనటువంటి మా నరసింహస్వామి, సింహాచలం నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం అధికారులు, అదేవిధంగా మా నాయి బ్రాహ్మణకు చెందినటువంటి వాయిద్య కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణకట్ట సోదరులందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారందరూ కూడా మాకు దర్శన భాగ్యం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటటువంటి నాయి బ్రాహ్మణ సోదరుల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వీరందరి సమస్యలు కూడా పరిస్థితి. హెడ్లైన్స్ మరోసారి. తుఫాను బాధిత రైతులకు 4 రోజుల్లో పరిహారాన్ని అందించాం. అన్నదాతలకు వెన్నుదన్నుగా సీఎం జగన్ నిలిచారన్న మంత్రి ముత్తంశెట్టి. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త. యాప్స్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. తిరుమలగిరిపై విద్యుత్ అలంకరణలో శిలువ ఆకారం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం. టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్న అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 31 నుండి 3 రోజుల శిక్షణ తరగతులు. హాజరు కానున్న యోగా గురువులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.